క్లీనర్స్ ఓనర్స్ అవ్వచ్చు, కానీ ఇవన్నీ మన సుధీర్ స్కిట్ లోనే అవ్వచ్చు. సో చూసేద్దామా? లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ along with the Steve. కొంచెం వేయచ్చు కదా ఎనర్జీ కోసం. స్క్రిప్ట్ గుర్తెచ్చుకోలే లోపల నేను. ఏమండి నాకు చెమట పడుతుంది. ఏ శ్రీను అయ్యారు ఖర్చీఫ్ ఎదురా తేలేదు అయ్యారు. సరే ఆ 500 రూపీస్ నోట్ ఇదిగోండి అయ్యారు. సారీ డార్లింగ్, ఖర్చీఫ్ లేదు ఏమనుకోద్దు, ఎక్కువ రోజు 500 రూపీస్ నోట్ తెచ్చేసి. అయ్యగారు మీకు కూడా చెమట వస్తుంది అయ్యగారు. నాకు చెమట వస్తుందా? అవునా 500 రూపీస్ నోట్. అయ్యగారు 500 నోట్ లేదు అయ్యగారు, 1000 రూపాయలు నోట్. సరే ఇదిగోండి అయ్యగారు. అరే శ్రీను అయ్యగారు, నా దగ్గర పాత పని చేసాడు ఎందుకు మనిషి తెలుసా? తెలియదు అయ్యగారు. ఇలాగే చెమట తుడుచుకొని నోట్లు కింద పడేసా. అయ్యగారు ఆ నోట్లు తీసుకెళ్లాడు, షాప్ లో కొనుక్కున్నాడు. అయ్యగారు అవి దొంగ నోట్లో తెలిసి మూసేశారు. అంటే ఇవి వెళ్తే చెప్తా, ఇవి ఒరిజినలే. ఏ రంగా అయ్యగారు దా గొడిగే. ఇంట్లో గొడిగి అంటే అయ్యగారు నేను గొడుగు కింద ఉండాలి, నీకేం ప్రాబ్లమా? నాకేం లేదు అయ్యారు. లాస్ట్ టైం ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఏమైంది? ఆ రంగారావు గారు మనకన్నా డబ్బులు తక్కువ ఉన్నాయి, ఆ అసిస్టెంట్ 24 hours గొడుగు పట్టుకునే ఉంటాడు. ఆయన సాయంత్రం తీసాడంట అయ్యగారు. ఏ అలా ఆవిడ బాత్రూమ్ వెళ్ళి స్నానం చేస్తే అక్కడ కూడా పెట్టాడండి గొడుగు. కాళ్ళు నొక్కరా, ఇంకొంచెం పైకి నొక్కు, ఇంకొంచెం పైకి, ఇంకొంచెం పైకి. రేయ్ నిలరారా, నీకు ఇలా కదా, నీకు అయ్యగారు వెళ్ళి టీ పట్టరా వెళ్ళి. ఇప్పటికి ఇస్తాను చూడు, పనుడు మనమే పంచలేస్తాడా. ఏంట్రా ఇది? టీ అయ్యగారు. నేనేం చెప్పాను రా? టీ చెప్పారు అయ్యగారు. కాఫీ చెప్పాను నేను. అయ్యో లేదు నేను డబ్బులు లేవు, వెళ్ళి తెచ్చు. ఇప్పుడు కాఫీ చెప్పా కదా, ఇప్పుడు మళ్ళీ టీ అని టార్చర్ పెడతాడు. అయ్యగారు ఇదిగోండి కాఫీ. టీ టీ చెప్పాను. నేను కాఫీ వేద్దాం అనుకున్నాను, కాఫీ పొడలేదు, టీ తెచ్చా. అయ్యగారు ఎంత ఖర్చు పెడుతున్నారు కదా, మీరు ఏం చేసేవారు? మాకు దగ్గర దగ్గర ఒక 1000 కోట్లు ఆస్తి ఉందిరా. ఈ ఆస్తి అంతా మా నాన్నగారు సంపాదించింది. మా నాన్నగారు ఫ్రెండ్ ఇద్దరు కలిపి ఓ బిజినెస్ చేశారు. మా నాన్నగారు ఫ్రెండ్ బాగా కష్టపడి ఓ 1000 కోట్లు ఆస్తి చేశారు. మరి మీ నాన్నగారు ఏం చేశారు? అతను మోసం చేశారు. మీతో సీరియస్ గా విషయం మాట్లాడాలి. ఏంటి? ఇది పాయిజన్. చెప్పాగా ఇంకెళ్ళి అయితే నేను ఈ విషయం తాగి సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాను. అబ్బాయి సూసైడ్ చేసుకుంటాడట, కొంచెం రిచ్గా ప్లాన్ చేయమని. అవసరం డబ్బులు అంతా ఖర్చు పెట్టు, 2 ఫ్లైట్ టికెట్లు అడిగి. నానా ఏంట్రా ఏ కామెడీ ఉందా? నేను నిజంగా ఈ విషయం తాగి చచ్చిపోతాను ఇప్పుడు. నీకేమైనా మెంట్లా? నీకేం పిచ్చా నీకు? అరే మనకి 1000 కోట్లు ఉందిరా, నువ్వు చచ్చిపోతే పదని మాట్లాడుకోలేదు, మనం చచ్చిపోతే రిచ్గా చచ్చిపోవాలరా. మీ అందరూ కామెడీ ఉంది కదా, నేను నిజంగా చచ్చిపోతున్నా. ఏంటి నా ఆపో? అందులో ఏం లేదు కానీ మ్యాటర్ చెప్పు ముందు. ఇలాంటి నువ్వు చూసావు ఏరా సీను? ఎంత ఎక్స్పీరియన్స్ నానా? చెప్పు ఏమైంది అసలుకి? నేను ఒక అమ్మాయిని ప్రేమించానా? ఏమైంది? ఒక్క అమ్మాయి అంటే కామెడీ గారు, ఒక్క అమ్మాయి అంటే కామెడీ గారు. అరే మన బ్రిడ్జ్ రా, కనీసం 25 మంది లవ్ చేయాలరా. నేను 30 మందిని చేశాను, ఇది 31ది. ఓ మేము టార్గెట్ దాటేసావు. అమ్మ టార్గెట్ ఎంత మందిని చేసి నువ్వు? 29 మందిని. మీరు ఎన్నో నెంబరు? 30. ఇంతకీ అమ్మాయిలు నాన్న ఏం చేస్తుంటారు? వాళ్ళ నాన్న బొగ్గులు అయిపోయారు నాన్న. కరెక్ట్ కలర్ ఎంచుకున్నారా? ఒరే నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడుంటే చెప్పు తీసుకోండి సార్. పన్నెండులో ఉండు, రిచ్ పీపుల్ మాట్లాడతారు ఇక్కడ. బొగ్గులు వ్యాపారమా? నాన్న నీ కలర్ ఏం తక్కువ నాన్న? తెలుసునా? నాది మహేష్ బాబు గారి కలర్ ఆల్మోస్ట్ ఒకటే అంటున్నారు అందరూ. కానీ మహేష్ బాబు హెయిర్ కలర్ నీ కలర్ ఒకటేరా ఫేస్? ప్లీజ్ నాన్న జోకులు చేయొద్దు. నాకు అమ్మాయి లేకపోతే నేను చచ్చిపోతాను. నా అమ్మాయిని అలాగే చేసుకుంటా. సరే అమ్మాయిని చేసుకో. ఓకే నేను ఓకే అన్నా కదా, నీకు ఓకే కదా? నువ్వు ఓకే అన్నావు కానీ అక్కడ ప్రాబ్లం ఉంది. డాక్టర్ చూపించు. నాకు కాదు నాన్న, నేను నీ కొడుకున్నానా? నా కొడుకు అయితే కంపల్సరీ ప్రాబ్లం ఉంటుంది, డాక్టర్ చూపించు. మ్యాటర్ అది కాదు, ఆ అమ్మాయి వాళ్ళ డాడీకి రిచ్ పీపుల్ అంటే అసలు చిరాకు నాన్న. అందుకే మనం పేదవాళ్ళని అబద్ధం చెప్పాను. అంటే ఇప్పుడు ఏం చేయాలి మేము? వాళ్ళ డాడీ మన ఇంటికి వస్తున్న చెక్కింగ్ కి మీరు మన అందరూ పేదవాళ్ళని నటించాలి. నేను పనుడు అంటే ఎవరు నమ్ముతారా? ఓటు తీసేస్తే అలాగే ఉంటావు. ఓటు వేసుకుని అలాగనే ఉంటాడు. మనం పేదవాళ్ళని యాక్ట్ చేయొచ్చు ఓకే, మరి డబ్బులు సెటప్ చూస్తే ఎలా నమ్ముతారా? ఓనర్ కావాలి కదా.
వాడిని ఓనర్ పెడతాను నాన్న, మన ముగ్గురు పనులు. ఆడు ఓనర్ పనుల Exactly. నేను చేయను రా, నేను చేయను అంతే. ప్లీజ్ నాన్న, మీరు అలాగనే ఇప్పుడు పనులు యాక్ట్ చేయాల్సిందే. అలా వచ్చిన తర్వాత అలా నమ్మించాల్సిందే అంతే. సరే ఏం చేస్తాం మరి, గెటబుల్ చేంజ్ చేసుకుందాం. మీరు వెళ్ళి చేంజ్ చేసుకోండి. ఇక్కడ ఉండండి, నేను వెళ్ళి చిన్న సెటప్ చేంజ్ తీసుకొని వస్తాను. ఏంటి ఇంత రిచ్ పీపుల్స్ ఉండి మనం ఈ గెటప్ మన ఇంట్లో మన పని ఎప్పుడు అనుకున్నావా? లేదు. నేను అనుకున్నా చాలా సార్లు. ఏ నువ్వు అలాగే ఉంటాగా. ఎలా ఉన్నాను రా? అచ్చం పనులాగే ఉన్నానా? మరి నేను ఐశ్వర్య తెలుసా నీకు? అలాగుంటున్నా. వాళ్ళ ఇంట్లో పని మనిషి ఉంది కదా, వాళ్ళ ఇంట్లో పని మనిషిలో ఉన్నావు. మరి నేను ఎలా ఉన్నానా? నీకేంటన్నా, నువ్వు నా కొడుకువి, ఎలాగున్నా వరస్ట్గా ఉంటావు. అయ్యారు ఏంట్రా నువ్వు? ఇదేంట్రా ఈ టవల్ ఏంటి? డబ్బులు నాకు ఇవ్వు, ఆ బటన్స్ పెట్టుకో. ప్యాంట్కి బటన్ కూడా పెట్టుకోలేదా? నానా నేను ఎలాగైనా సెట్ చేయనా? స్కిట్ కొట్టడానికి ఇన్ని తిప్పలు పడాలా? గుర్తుంది కదా, మేము పనులవి, నువ్వు ఓనర్వి. ఏంట్రా ఓనర్ వైపు చూపిస్తున్నాడు రాస్కల్. విశ్వరూపం. ఇదేట్రా క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయిపోయాడు. ఆడి క్యారెక్టర్ నిలబడి వాళ్ళు అలాగే ఉన్నాయి. సరేనా, పిచ్చి పిచ్చి. కొంచెం చూసుకొని కొట్టరా. అరే సీను కొంచెం స్టైల్. కూర్చో. ప్యాంట్ వేసుకురా బాబోయ్. కొంచెం స్టైల్ గా ఉంటాను, ప్రాక్టీస్ స్టైల్ గా ఉండు. నానా నువ్వు చెప్తా, నేను చెప్పాలి. నాకు తెలుసండి. కాలు మీద కాలు రా, కాళ్ళు ఇలా లేపితే ముఖం మీద అలా అది రజనీకాంత్ వేస్తారు కదా. అరే ఇలా చూడు. అరే మీ మామ ఎక్కడా? మా మామ వస్తున్నాడు నాన్న. మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా, రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువా. మీ మామ పనోడా అడుక్కున్నాడు రా. ఒకప్పుడు అడుక్కునేవాడు నాన్న, ఇప్పుడు పేదోడయ్యాడు. నమస్కారం అండి మామయ్య గారు. నేను ఇంకా పిల్లలు ఇవ్వలేదు కదా నీకు. సారీ సారీ సారీ. సారీ అంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్ అంటే రిచ్ మీరు కాదు కదండి, మేము బోర్డింగ్ స్కూల్ చదువుకోలే. ఊళ్ళో ఉండే స్కూలే కదా. అంతే. అనే గారు నమస్కారం అండి. ఇది ఖచ్చితంగా నీ పిల్లమే ఉంటది. అవునండి, నీకు తెలుసు. ఎంత వర్షం ఉందంటే నీకు కాకుండా వీరే కొబ్బరి పిల్లమే ఉంటది. ఇదే ఆర్స్ కిట్టే మహేష్ గారు లేపుతుండు, వీడు మనస్ కిట్ లేపడానికి వచ్చాడా? ఇంతకీ మీ పేరు? నా పేరు పేద రాంప్రసాద్. నీ పేరు? నిరుపేద రాంప్రసాద్. ఏ టీ పట్రా, టీ పట్రా. ఓకేనండి. అయ్యారు టీయండి. వీడు టీ పట్టుకొచ్చాడా? మా ఇంటి ఓనరు. ఓనర్ టీ పట్టుకుని వచ్చేది ఎంత? ఎందుకు టీ పట్టుకుని వచ్చావు? అమ్మ తప్ప ఓవరాక్షన్ చేస్తావు. ఇటు అమ్మకి అమ్మకి. ఇట్రా ఇట్రా. ఓనర్ ఎవరు? ఓనర్ అతనే అండి. ఇతను ఎవరు? ఓనర్. నువ్వు? క్లీనర్ అండి. ఓనర్ ఎవరు? నేనండి. క్లీనరు? ఎస్ మీ. క్లీనరు? నేనండి. నాకు కొంచెం డౌట్ గా ఉండదు. ఆ మనిషిని కొంచెం ఒక 4 పీకు. నాకన్నా బాగా పేదోడు నాన్న కొడితే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. నాకు అయిందే సంబంధం లేదు. ఎవరు కొట్టుకొని చావండి. నువ్వు ఓనర్ కదా, కొడితే నమ్ముతాడు. కొట్టండి రెండు. ఏంటి అలా చూస్తున్నావు? ఏంటి అలా చూస్తున్నావు? అది ఐఫోన్ ఎక్కడ చెడికా? ఇది నాది కాదు, ఓనర్ది కదా. ఐఫోన్ నీకెందుకు వచ్చింది? ఓనర్ ఫోన్. ఓనర్ ఫోన్ నాకు ఇంత పొద్దునిస్తే పెట్టుకున్నా. I hate this type of cheaply phones. I shit. 50,000 రూపాయల ఫోన్ అయ్యి గారు. అలాంటి 10 పగలు కొడతాను. మాయ గారికి ఒకసారి తీసుకెళ్ళి 6-3 చూపించిన. నేను మా ఓనర్ తో మాట్లాడండి. మీకు ఇల్లు చూపిస్తా. వీళ్ళంతా మనోళ్ళేనా బావ? అది సైడ్ కెమెరా, ఇది ఫ్రంట్ కెమెరా, అది జడ్జెస్ కెమెరా. వస్తారు వస్తారు. ఏంట్రా చూస్తున్నావు? రాస్కల్. Come here. వదరా. You shit. You. పొత్తు. Go camera is covering man. కాళ్ళకు. నేను పొత్తు బే. అందరు నన్నే కొట్టండి. లాకర్ లో డబ్బులు పెట్టాం కదా. ఎప్పుడండి? ఆ లాకర్ కి సిటీ. లాకర్ కి స్నాథర్ ఎందుకుంటే? దాని బొట్లో ఉంటది. ఓనర్ అడుగుతాడు. ఇస్తున్నా. నేను 10 రోజులు క్యాంప్కి వెళ్ళి వస్తాను. I hate this. What is
వెళ్తాను ఓకే లీవ్ ఇట్ మా వాళ్ళు తప్పు చేశారయ్యా. ఓకే టీవీ పెట్టండి అదిగోండి వాట్ ద హెల్ ఇస్ దట్ టీవీ వేర్ ఇస్ ఈటీవీ ప్లస్ మై షో ఇస్ కమింగ్ సినిమా చూపిస్తాం మామ దేర్ ఇస్ నో కమ్ ఆన్ ఓకే అలిసిపోయాను బాగా ఫ్రిడ్జ్ వాటర్ ఉందా ఎంటీ ఫ్రిడ్జ్ చూసుకోవాలిగా ఫ్రిడ్జ్ ఏమిటి ఉండబెట్టే మా ఫ్రిడ్జ్ అయ్యగారి ఫ్రిడ్జ్ మనం బతుకులు ఎంత ఆయన కింద మనం ఇలాగ ఉండాలి. నాకు ఒక డౌట్ ఉంది కానీ ఒకసారి వస్తా ఒరే మీకు ఆకలిస్తే ఏం చేస్తారు? చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చుకుంటాం. నానా మనకి ఆకలిస్తే పేదవాళ్ళం కదా. అడుక్కు తింటాం మా అయ్యగారు చికెన్ బిర్యానీ తినేది వదిలేస్తారు కదండి. 2-3 మెతుకులు ఉంటే ఈడో మెతుకు నేనో మెతుకు ఇదో మెతుకు. అదేంటంటే లాస్ట్ మీరు తిన్న గుర్తు పెట్టారని మొక్క మరి 2 మంత్స్ మాట్లాడతారు మీరా మామూలుగా నాకు ఒక డౌట్ ఉంది, స్ట్రాంగ్ టీ ఎట్ట పెడతారా మామూలుగా? ఇప్పుడు ఏమన్నా కొంచెం డికాషన్ ఎక్కువ పెట్టుకోవాలండి మామూలుగా. ఆయన అడిగింది నన్ను. అమ్మ, నిన్నెందుకు అయ్యగారు నేను క్యాంప్కి వెళ్తానండి. ఎవరు ఓనరా? ఓనర్ నేనండి. క్లీనరు? క్లీనర్ నేను. ఓనరు? నేనే. ఎందుకురా నా జీవితాలతో ఆడుకున్నావు? ఐ హేట్. అంటే నాకు మీ అమ్మ అంటే ఇష్టం, ఎలాగని పెళ్లి చేసుకుని ఇలాగ అబద్ధం ఆడి. అమ్మో ఓయమ్మా. నాగబాబు సార్ ఎంజాయ్ చేశారా ఈ స్కిట్ ని? బాగా ఎంజాయ్ చేసాం. రామ్ ప్రసాద్ స్పెషల్ అట్రాక్షన్ అది చేసినప్పుడు నవ్వు వచ్చింది. అయ్యా బాగా నవ్వించారు. గుడ్. రోజా గారు కానీ పనోడి గంటలో భలే ఉన్నావు సుధీర్. కానీ ముగ్గురు పనోళ్ళలాగా కష్టపడ్డారే పర్ఫార్మ్ చేయడానికి. ఆయనేమో ఇన్వాల్వ్ అయిపోతున్నాడు సీను. బాగుంది.